కళ్యాణ్ నటించిన ఓజీ బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి రోజు సునామీ సృష్టించింది. చాలా రోజుల తర్వాత పూర్తి స్థాయి పవనిజం బాక్స్ ఆఫీస్ ను రూల్ చేసింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు సరైన సినిమా పడితే కలెక్షన్స్ ఎలా ఉంటాయో మరోసారి చూపించింది ఓజీ. సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ముందు రోజే ప్రీమియర్స్ భారీ స్థాయిలో పడ్డాయి. అక్కడి నుంచే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు ఓజీ గంభీరా. సుజిత్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మించాడు ఈ సినిమాను. పవన్ పోషించిన ఓజస్ గంభీరా అభిమానులకు భయంకరంగా కనెక్ట్ అయింది. ఇమ్రాన్ హాష్మి, ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియారెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అదిరిపోవడంతో సినిమా కూడా అదిరిపోయింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలో విడుదలైన ఓజీ సినిమాకు అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ బ్రేకింగ్స్ ఓపెనింగ్స్ వచ్చాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే 75 నుంచి 100 కోట్ల వసూలు చేసి రికార్డులను బద్దలు కొట్టింది ఓజీ. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా ఓజీ ఇండియాలో ప్రీమియర్లతో కలిపి 90.25 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ లో 40 కోట్ల గ్రాస్ వసూలు చేసి మొత్తంగా మొదటి రోజు 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ 100 కోట్ల ఓపెనింగ్ రాలేదు. ఇప్పుడు ఓజీ సినిమాతో అది వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో 90% షేర్ సాధించి ఓజీ 2025లో ఇండియన్ సినిమాలో అతిపెద్ద ఓపెనర్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యుత్తమ ఓపెనింగ్ రికార్డును సృష్టించింది. ఓవర్సీస్ మార్కెట్లోనూ ఓజీ దూకుడు మామూలుగా లేదు. నార్త్ అమెరికాలో ప్రీమియర్ డేలోనే $3.2 మిలియన్ అంటే మన కలెక్షన్లో సుమారు 24 కోట్లు వసూలు చేసింది. కూలీ సినిమా కంటే ఎక్కువ ఓపెనింగ్స్ తీసుకొచ్చింది ఈ సినిమా. 2025లో విడుదలైన సినిమాలతో పోల్చితే ఓజీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్యూర్ డామినెన్స్ చూపించింది. కూలీ, చావా, వార్ 2 లాంటి సినిమాలతో పోలిస్తే ఓజీ ఇంకా ఎక్కువగా వసూలు చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్తారింటికి దారేది, వకీల్ సాబ్ వంటి హిట్స్ తో పోలిస్తే ఓజీ అత్యుత్తమ ఓపెనింగ్ అని చెప్పాలి. డిప్యూటీ సీఎం బాధ్యతల మధ్య సినిమాను పూర్తి చేసిన పవన్ టీం కష్టానికి ఈ విజయం సంతృప్తినిచ్చింది. స్టైలిష్ యాక్షన్ సీక్వెన్లు, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధానమైన బలం. తమన్ సంగీతం కూడా మరొక హీరోగా నిలిచింది. ఓవరాల్ గా సినిమాకు జరిగిన బిజినెస్ లో సగానికి పైగా మొదటి రోజు వసూలు చేసింది ఓజీ. ఇక మిగిలిన రోజుల్లో మరొక సగం వసూలు చేస్తే పవన్ కళ్యాణ్ ఖాతాలో చాలా రోజుల తర్వాత ఒక మంచి విజయం వచ్చి చేరినట్టే. దసరా అయ్యేంత వరకు ఛాన్స్ ఉంది కాబట్టి ఓజీ దుమ్ము దులిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.